సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యకు ఉన్న వివాహేతర సంబంధాలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు సీతారాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకే ఏడాదిలో ఏకంగా 6 వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది సీతారాం భార్య రేణుక. ఆఖరికి భర్త చావు కూడా ఆమెను ఆపలేకపోయింది. సీతారాం చనిపోయి నెల కూడా గడవకుండానే తన లవర్ రమణారెడ్డిని సీక్రెట్గా పెళ్లి చేసుకుంది రేణుక. సీతారాం చనిపోయే ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్లో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. బాచుపల్లిలో నివాసముంటున్న సీతారాం స్వగ్రామం మార్కాపురం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సీతారాంకు 2018లో నంద్యాలకు చెందిన రేణుకతో పెళ్లి జరిగింది. వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమగా చూసుకునే భర్త, ఒకరి వద్ద చెయ్యి చాచాల్సిన అవసరం కూడా రానంత ఆదాయం, బంగారం లాంటి 2 పిల్లలు, ఇవేమీ రేణుకకు సంతృప్తినివ్వలేదు. ఆమె మనస్సు ఏం కోరుకుందో తెలియదు, కానీ ఆమె బుద్ధి మాత్రం పక్కదారి పట్టింది. భర్త ఉండగానే వేరే వ్యక్తి మీద మోజు పడింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీస్కు వెళ్ళిన తర్వాత తాను ప్రేమించిన వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని ఏకాంతంగా గడిపేది రేణుక. కానీ కొన్నాళ్లకు ఈ విషయం సీతారాంకు తెలిసింది. భార్య తీరు చూసి సీతారాంకు గుండె పగిలినంత పనైంది. కానీ తనకున్న 2 పిల్లల కోసం భార్యను వదిలేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడు. తీరు మార్చుకోవాలంటూ అనేక సార్లు చెప్పాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. కానీ రేణుక మాత్రం మారలేదు సరికదా, ఇంకా రెచ్చిపోయింది. భర్త లేని సమయం చూసి తన అఫైర్స్ తాను కంటిన్యూ చేసింది. ఒకరోజు సడన్గా ఇంటర్నెట్లో ఓ వీడియో సీతారాం కంటపడింది. ఆ వీడియోలో రేణుకతో మరో వ్యక్తి ఉన్నాడు. కానీ ఈసారి ఉంది మొదటి వ్యక్తి కాదు, ఇతను మరొకడు. ఆ వీడియో చూసిన సీతారాం తట్టుకోలేకపోయాడు. ఇతను ఎవరా అని కూపి లాగితే రేణుక లవర్స్ లిస్ట్ బయటకు వచ్చింది. ఒకరిద్దరు కాదు, ఒకే ఏడాదిలో ఏకంగా 6 వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది రేణుక. భార్య వీడియో వైరల్ కావటం సీతారాం తట్టుకోలేకపోయాడు. ఈ బతుకు వేస్ట్ అనుకున్నాడో ఏమో, భార్య ఇక మారదు అనుకున్నాడో తెలియదు, కానీ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన బాధను వ్యక్తం చేస్తూ ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. భర్త చనిపోయాడన్న బాధ కూడా లేకుండా తన లవర్ను సీక్రెట్గా పెళ్లి చేసుకుంది రేణుక. సీతారాం చనిపోయి నెల కూడా తిరగకుండానే రమణారెడ్డిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 6 వ్యక్తులతో రేణుక నడిపిన ప్రేమాయణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్.